హలో అందరికీ. ఈ కథ ఎవరు రాశారో కానీ చాలామందికి కనువిప్పు కలిగిస్తుంది. స్టోరీలోకి వెళ్దాం. సిరి, ఒకసారి ఇలా రా. వేడి నీటితో స్నానం చేసి సేద తీరి పర్ఫ్యూమ్ వేసుకుంటున్న సిరిని పిలిచాడు కుమార్ ల్యాప్టాప్లో పని చేసుకుంటూ. ఒక్క నిమిషం. చెడులో మల్లెపూల దండ తురుముకుంటూ వచ్చింది సిరి. అబ్బబ్బా, ఈ పిల్లలు పట్టాన పడుకోరు కదా. పెద్దవాడికి కథలు కావాలి, చిన్నోడు అయితే నావెల్లో పడుకోబెట్టుకొని చోకొట్టమంటాడు. ఇద్దరూ పడుకునేసరికి ఇంత లేట్ అయ్యింది. ఎప్పటికి పెద్దవాళ్ళు అవుతారో ఏమో అనుకుంటూ వచ్చింది. పిల్లలిద్దరినీ రూమ్లో నిద్రపుచ్చి తలుపులు వేసి వచ్చేసరికి డైలీ ఇదే టైం అవుతుంది. చెప్పండి, ఏంటో పిలిచారు అని పక్కన వచ్చి కూర్చుంది సిరి. ఏమీ మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకొని వచ్చి హాల్లో ఓ పక్కగా ఉన్న బెడ్రూమ్ దగ్గర ఆగాడు. దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తెరిచాడు. పక్కపక్కనే ఉన్న 2 బెడ్స్ మీద ఆదమర్చి నిద్రపోతున్నారు వయసు మళ్ళిన దంపతులు, ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకొని. ఏదో అనబోతున్న శిరీష్ అని అంటూ సైగ చేసి నిశ్శబ్దంగా తలుపులు మూశాడు కుమార్. చూసావుగా సిరి, వాళ్ళు ఎలా పడుకున్నారో ఒళ్ళు తెలియకుండా కన్ఫ్యూజన్గా చూసింది అతని వైపు. మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడట? ఎక్కడ ఉంటాడట? మీ అమ్మగారు ఏమంటున్నారు? ఏ బాబా మొహంలో కనిపించకుండా అడిగాడు కుమార్. ఉలిక్కిపడింది శిరీష. తాను పిల్లల రూమ్లో కూర్చొని అమ్మతో ఫోన్లో మాట్లాడింది విన్నాడన్నమాట. అమ్మ, తమ్ముడికి ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందని వాడిని ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తూ ఉన్నామని చెప్పింది. అప్పుడు తాను ఏమన్నది? మా ఇంట్లోనే ఉంటాడులే అమ్మా, రూమ్ అడ్జస్ట్ చేస్తాలే, మా ఇంటి కొత్త దంపతులను హాల్లోకి షిఫ్ట్ చేస్తాలే, అయినా ఇంత వయసు వచ్చినా ఒకరి మీద ఒకరు చేయి వేసుకొని మా ఇంట్లోనే ఉంటాడులేమ్మా, రూమ్ అడ్జస్ట్ చేస్తాలే, మా ఇంటి కొత్త దంపతుల్ని హాల్లోకి షిఫ్ట్ చేస్తాలే, అయినా ఇంత వయసు వచ్చినా ఒకరి మీద ఒకరు చేయి వేసుకొని పడుకుంటారు. చూడటానికి మాకే సిగ్గు వస్తుంది. హాల్లో అలా పడుకుంటే అసహ్యంగా ఉంటుందని ఆలోచిస్తున్నా. సరే, ఏదో ఒకటి చెప్పి వాళ్ళని హాల్లో పడుకోబెడతాలే, వాళ్ళే సర్దుకుంటారు. సర్దుకోకపోతే ఏం చేస్తారు? ఎక్కడికి పోతారు? అలా ఉండలేమంటే వాళ్ళ ఇష్టం, ఎక్కడికైనా పోనీ. తను మాట్లాడిందంతా అతను విన్నాడని అర్థం కాగానే కొంచెం గాబరాగా అనిపించినా మాట్లాడకుండా తరలదించుకుంది. సిరి, ఎక్కడో మా ఊళ్ళో ఉన్న తాతల నాటి ఇల్లు అమ్మించి ఇక్కడ 3 బెడ్రూమ్ల ఫ్లాట్ కొనుక్కునేదాకా సతాయించావు. సరే, వాళ్ళు ఎలాగే మన దగ్గరే ఉండాల్సిన వారే కదా అని వాళ్ళకి ఇష్టం లేకున్నా ఇల్లు అమ్మించి ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాం. మనం ఇక్కడ అద్దె కట్టుకోలేమని చెప్పి సొంత ఇంట్లో ఉంటే మనకి ఖర్చు కలిసి వస్తుందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. వచ్చినప్పటి నుంచి మనకు చాకరీ చేయడంలోనే మునిగిపోయారు ఓపిక లేకున్నా. నువ్వు నేను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళినా ఏ రాత్రో వచ్చేదాకా పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకొని ఉంటారు. వాళ్ళకి వేరేగా వండి తినిపించి ఆడించి పగలంతా వాళ్ళ అల్లరి భరించి సాయంత్రం మనం వచ్చేసరికి కడిగిన ముత్యంలా తయారు చేసి మనకి అందించాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో గమనించావా? ఎప్పుడైనా ఒక రోజైనా హాస్పిటల్కి తీసుకెళ్లే అవసరం రానియకుండా అమ్మ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో తెలుసుకున్నావా? పూటకి రుచిగా వేడిగా వండి అమ్మ వడ్డిస్తుంటే కడుపు నిండా తినడమే తప్ప ఒక్క రోజైనా ఆమెకి సహాయం చేశావా? నాన్న ఈ వయసులో కూడా ఇల్లు శుభ్రంగా ఉంచడానికి, పిల్లల్ని శుభ్రంగా ఉంచడానికి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా? ఆదివారం కాగానే నీవు ఏవో ప్రోగ్రామ్స్ అంటావు, వారం చారిటీ కలెక్షన్ అంటావు, ఇంకొక వారం కిట్టి పార్టీ అంటావు, ఇంకొక వారం పిల్లలతో ఔటింగ్, ఇంకొక వారం రెస్ట్. అయినా అమ్మ ఒక్కరోజు కూడా విసుక్కోలేదు. పైగా పోనీలే, వారం అంతా ఆఫీస్లో పని కదా, ఒక్కరోజు దానికి ఇష్టం వచ్చినట్టు ఉండని అంటుంది. తెల్లవారుజామున లేచి అన్ని పనులు చేసి అలసిపోయిన అమ్మకి రెస్ట్ తీసుకోవాలని ఉండదా? పడుకోవాలని అనిపించదా చెప్పు? ఈ వయసులో కూడా కష్టం అనుకోకుండా ఇంత పని చేసే అమ్మకి రాత్రి అయ్యేసరికి విపరీతమైన కాళ్ళ నొప్పి, నడుము నొప్పితో బాధపడుతుంది. నాన్న ఆయింట్మెంట్ రాసి కాపడం పెడితే పాదాలకు మసాజ్ చేస్తుంటే అది నీకు వేరే విధంగా అనిపిస్తుందా? 80 ఏళ్ల నాన్నకి రాత్రిపూట చాలాసార్లు బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తుంది. నిద్రమత్తులో ఒక్కోసారి తూలి పడిపోతూ ఉంటారు. అమ్మకి ఆయన గురించే భయం. తను నిద్రలో ఉండి ఆయన్ని సరిగా చూసుకోలేకపోతానని అనుమానం. అందుకే ఆయన చెయ్యి పట్టుకొని పడుకుంటుంది ఆయనతో పాటు మెలకువ రావడానికి. అది నీకు శృంగారంలా అనిపిస్తుందా? వయసు మళ్ళిన ఇద్దరికి ఎవరి ముందు
తమని విడిచి వెళ్ళిపోతారో అని లోపల భయం. దానికి తోడు మనకి కూడా మాట్లాడడానికి టైం ఉండదు. అందుకే వారిద్దరూ ఒకరికొకరు నీడగా ఉంటారు. అది కూడా నీకు తప్పుగా ఉంది. మీ తమ్ముడికి రూమ్ ఇవ్వడం కోసం వారిని ఇబ్బంది పెట్టద్దు. అతడి హాస్టల్ ఖర్చులు మనమే చూద్దాం. మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుకి వస్తాం. మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకో. వాక్యార్థం తప్పు కాదు. వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి. అవి తీర్చకపోతే నేను ఉన్నది ఎందుకు దండగా. ఇంకోసారి వాళ్ళని అవమానించేలా మాట్లాడితే నేను ఒప్పుకోను ఖచ్చితంగా చెప్పి